దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట శ్రమ తర్వాత కలిగే ఆశీర్వాదము. శ్రమ అంటే భయపడుతూ ఉన్నారా? శ్రమ అంటే దేవుని బిడ్డలారా అప్పుడు కృంగిపోతూ ఉన్నారా? కానీ దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉంది కదా, శ్రమ దినాన కృంగిన ఎడల మీరు చాతగాని వారగుదురు అని చెప్పేసి. శ్రమలో మనం పట్టుదల కలిగి ఉండాలి. శ్రమలో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. శ్రమలో మనం ఓర్పు కలిగి ఉండాలి. శ్రమలో దేవుని యందు మనం భయము భక్తి కలిగి, ఆయన యందు విశ్వాసము కలిగి, ఆయన యందు నమ్మకము కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో మన జీవితంలో దేవుడు ఆశీర్వాదాన్ని కలుగజేస్తూ ఉంటాడు. నీ శ్రమ ద్వారా నువ్వు ఏమేమైతే కోల్పోయినావో దేవుని బిడ్డల సమస్తమును కూడా ఆయన నీకు అనుగ్రహించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ, దేవుని బిడ్డలరా, నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడైయుండును. ఏమండి, యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. నువ్వు నిబ్బరము కలిగి ఉండు, నువ్వు దిగులు పడకు, నువ్వు ధైర్యముగా ఉండు, నువ్వు జడియకు. నువ్వు ఏ మార్గంలోనైతే నువ్వు నడుస్తూ ఉన్నావో నీ దేవుడిని యెహోవా నీకు తోడయుండును అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట కూడా అదే. ఎలాంటి శ్రమలో నువ్వు నడుస్తూ ఉన్నావో, ఎలాంటి ఇబ్బందులు నీవు ఉన్నావో, ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి సమస్యలలో నీవు ఉన్నావో, సమస్యలో నువ్వు నడిచినప్పుడు నీ దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉంటాడు. నీకు విజయం ఇవ్వడానికి, నీకు విడుదలనివ్వడానికి, నీకు స్వస్థతనివ్వడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను బాగు చేయడానికి దేవుని బిడ్డలారా ఆయన నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి నువ్వు నిబ్బరము కలిగి, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు జడియాల్సిన అవసరము లేదు, భయపడాల్సిన అవసరము లేదు, వనకాల్సిన అవసరం లేదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే నీతిమంతుడైనటువంటి, యథార్థవంతుడైనటువంటి, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి యోబు సంగతిని మనము ఆలోచించుదాము. ఎలాంటి పరిస్థితులు ఆయన ఉన్నప్పటికీ కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు, దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆనాడు ఆయన తన స్నేహితుల నిమిత్తమే ప్రార్థించినప్పుడు, అనగా శ్రమలో ఉండి కూడా, ఒంటరిగా ఉండి కూడా, అనేకుల ద్వారా కూడా ఆయన దూషించబడినప్పటికీ కూడా, కానీ తన స్నేహితుల నిమిత్తమై తనున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేసి ఉన్నాడో తన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు దేవుని బిడ్డలారా చూడండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనము, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట కూడా ఇదే. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ప్రార్థన మరవద్దు, నువ్వు కృంగిపోవద్దు. యోబు అన్నిటిని కూడా కోల్పోయి ఉన్నాడు. ఇబ్బందులో, శ్రమలో, దుఃఖములో, భయంకరమైనటువంటి వేదనలో ఉన్నాడు. అలాంటి స్థితిలో కూడా దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నాడు. కాబట్టి తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేసి ఉన్నాడు. ఎంత గొప్ప కార్యమండి! రెండంతలుగా అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదము కలుగచేయాలంటే నీవు కూడా యోబు వలె శ్రమలలో ప్రార్థించేవారిగా ఉండాలి, పట్టుదల కలిగి ప్రార్థించేవారిగా ఉండాలి, నిబ్బరము కలిగి ప్రార్థించేవారిగా ఉండాలి. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ దినాన నేను దేవుడు ధైర్యపరచడానికి ఈరోజు ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను లేవనెత్తడానికి, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి, నీకు విజయం ఇవ్వడానికి, సాతాను గాని నీ కాళ్ళ కింద చితుక తొక్కడానికి, నీ ప్రతి ఒక్క సమస్యని, కష్టమును, ప్రతి విధమైనటువంటి స్థితిని నీ కాళ్ళ కింద చితుక తొక్కి ఆయన నిన్ను నిలబెట్టడానికి, నిన్ను స్థిరపరచడానికి ఈరోజు దేవుడు ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, కీర్తనలు 34వ అధ్యాయము 19వ వచనము, నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. అవును దేవుని బిడ్డలారా, యోబు వలె నువ్వు నీతిగా ఉన్నట్లయితే
నీకన్నిటిలో నుండి విడుదల ఉంది, ఆశీర్వాదం ఉంది. అదేవిధంగా నోవాహు వలె నీవు నీతిమంతుడిగా ఉండి దేవుని భయము భక్తి కలిగి ఉన్నటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే నోవాహు కుటుంబాన్ని కాపాడి ఆశీర్వదించినట్టు ఈరోజు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడి ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా అబ్రహాము దేవుని మాటకి లోబడి ఉన్నాడు కాబట్టి అబ్రహామును దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. ఆ రీతిగా వారిని తరతరములు కూడా ఆశీర్వదించి ఉన్నాడు. అదేవిధంగా అబ్రహాము కుమార్తెలుగా ఎవరైతే ఉంటారో వారిని కూడా దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే. నీవు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి యథార్థంగా ఉండి నీతిమంతుడిగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పటికీ నీకు ఆపదలు అనేకములుగా వచ్చి ఉన్నాయా? అలా ఉన్నప్పుడు నువ్వు నిపుణం కలిగి ధైర్యంగా ఉండు. అబ్రహామును, నోవాహును, యోబును ఆశీర్వదించినట్టుగా దినమున ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని